ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. శని మహర్దశ కాలం అందరికీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది 7.5 సంవత్సరాలు ఉంటుందని చెప్తారు. ఇది అందరికీ తెలుసు కదా. అయితే నా జీవితంలో శని మహర్దశ కాలం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అయిపోయింది, ఆ 7.5 సంవత్సరాలలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, శనేశ్వరుడు నాకు ఏం నేర్పించాడు, నాకు ఏమి ఇచ్చాడు, అవన్నీ ఈరోజు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫ్యామిలీలో ఆడవాళ్ళకి కానీ ఈ శని మహర్దశ ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి, శని ఏ స్థానంలో ఉన్నాడో దానిని బట్టి మానసిక ఒత్తిడి, బాధ్యతలు పెరగడం, కుటుంబ విషయాల్లో పరీక్షలు ఎదుర్కోవడం, ఆరోగ్య విషయంలో సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అందరికీ తెలుసు. నాకు శని మహర్దశ కాలం 2017లో స్టార్ట్ అయింది. 2025 వరకు ఉందన్నమాట. అది నేను స్టార్ట్ అయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఇలా జరుగుతూ ఉంది నాకు అనేసి. అప్పటికి నేను చాలా స్ట్రెస్లో ఉండేదాన్ని, ఎప్పుడు చాలా టయర్డ్గా, టెన్షన్ తోటి, పిల్లల గురించి టెన్షను, లేకపోతే వాళ్ళు ఏదో చేశారని టెన్షను, సరిగ్గా చదవట్లేదు అని టెన్షను, ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ టెన్షన్ పడుతూ ఏదో ఒక టెన్షన్లో ఉంటూ ఉండేదాన్ని. అయితే ఇలా శని మహర్దశ కాలం నాకు జరుగుతూ ఉంది అని తెలిసిన తర్వాత నాకు ఏ శనివారం కుదిరితే ఆ శనివారం నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి ఆ అభిషేకానికి నువ్వుల నూనె, దీపం వెలిగించడము, బెల్లం ముక్క తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడము, ఇంకా నువ్వుల లడ్డూలు తీసుకువెళ్ళి నైవేద్యంగా పెట్టడము, ఇట్లా ఏ శనివారం కుదిరితే ఆ శనివారం నేను నవగ్రహాల దగ్గర వెళ్ళి పూజ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒకసారి నేను మామూలుగా ఫ్రీగా ఉన్న టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కూడా స్టార్ట్ చేయలేదు. ఒక వీడియో కనిపించింది. అందులో పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం ఉందన్నమాట. కోణస్థ పింగళో బభ్రుహు అనే శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఉదయం లేవగానే స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు, బ్రష్ చేసిన వెంటనే చదువుకోవచ్చు అని చెప్పారన్నమాట. అది నేను చూశాను. చూసి అప్పటి నుండి ఆ రోజు నుంచి నేను కూడా మొదలుపెట్టి పొద్దున్నే లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుని ఆ స్తోత్రం చదువుకుని దండం పెట్టుకుని తర్వాత నా పనులు చూసుకునేదాన్ని. ఇంకా అలా రోజు చదువుతూనే ఉన్నాను, ఆ స్తోత్రాన్ని అలా చేస్తూనే ఉన్నాను. అలా చేస్తూ 2025కి వచ్చేసాను. 2025 ఫిబ్రవరి నెలలో ఉన్నా అన్నమాట. ఒకరోజు పొద్దున్నే లేచేసరికి నేను స్ట్రెచ్చర్ మీద, అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళేది ఉంటుంది కదా, అలాంటి దాని మీద, ఎక్కడంటే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉండి దాని నుంచి కిందకి దిగే ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో ఉన్నాను. సడన్గా కళ్ళు తెరిచి చూసి చాలా భయపడిపోయాను. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. చూసుకుంటే అలా స్ట్రెచ్చర్ మీద ఉన్నాను. దానికి కింద వీల్స్ కూడా ఉంటాయి కదా, ఆ వీల్స్ కదిలితే పడిపోతానేమో అని ఎలా దిగాలో తెలియక ఇంకా అలాగే దాని మీదే అలా కదలకుండా ఉన్నాను. చూస్తుంటే పక్కన వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, వస్తున్నాయి, కానీ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. అలా టెన్షన్ పడుకుంటూ దాని మీదే కదలకుండా అలా చూస్తూ ఉన్నాను. ఇంకా సడన్ గా పెద్ద ఆయన అనమాట, ఆయన ఇలా గోన్ సంచి తల మీద నుంచి కప్పుకొని సడన్ గా వచ్చి నెట్టేసి వెళ్ళిపోయారు. నేను ఆయన ఎటు నుంచి వచ్చారో చూడలేదు, ఆయన ఫేస్ కూడా చూడలేదు. అలా సడన్ గా వచ్చి దాన్ని నెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్ట్రెచ్చర్ ఏమైందంటే అలా కిందికి వెళ్ళిపోయి, కిందికి దిగిన తర్వాత ఒక సైడ్కి తిరిగిపోయి అలా ఒక సందులాగా ఉంది, ఆ సందులోకి వెళ్ళిపోయింది. వెంటనే ఉన్న సందులోకి అలా వెళ్ళి ఒక చోట ఒక చెట్టుకి తగిలి అలా ఆగిపోయింది. అప్పుడు నేను ఇంకా నిదానంగా కిందికి దిగాను. దాని మీద నుంచి దిగి ఒక గేటును, ఒక ఇల్లు ఉంది పక్కన. ఇంకా నేను నెమ్మదిగా దిగి పక్కనే ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ చాలా హడావిడిగా ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లుగా ఉంది. అయితే వెళ్ళి నేను ఒక గోడకి ఇలా పక్కన ఆనుకొని నిల్చున్నాను.
అప్పుడు జంట ఒక భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి 35 years అట్లా ఉంటుంది ఏజ్. వాళ్ళు ఇద్దరు నా వైపుకి వచ్చారు. వచ్చి నా వైపు చూస్తూ, ఏంటి పొద్దున్న అక్కడున్నావు రోడ్డు మీద అలా పడుకొని, మేము ఆఫీస్కి వెళ్తూ చూసాము కానీ ఆఫీస్ టైం అయిపోయిందని మేము హడావిడిగా వెళ్ళిపోయాము అని చెప్పారు. అది వినగానే, ఏంటి నన్ను చూసి మీరు ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారా అని అనిపించింది అనమాట లోపల. పైకి అనలేదు. కానీ ఏంటి మీరు నన్ను చూసారా అని అడిగాను. అడిగితే చూసాము కానీ మేము చాలా హడావుడిగా ఉన్నాము, ఆఫీస్ టైం అయిపోయింది అందుకని వెళ్ళిపోయాము అని చెప్పారు. చెప్తే ఇంకా నాకు అసలు ఎలా అనిపించింది అంటే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఏంటి అలా రోడ్డు మీద అలా స్ట్రెచ్చర్ మీద అట్లా ఉంటే చూసి కూడా మీకు ఆఫీస్ టైం అయిపోయిందని వెళ్ళిపోయారా అని నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఇంకా ఏమి మాట్లాడలేకపోయాను, వాళ్ళతోటి ఏమీ అనలేకపోయాను. అప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఏదో మాట్లాడుకుంటూ అలా పక్కకి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం ఇంకా చాలాసేపు అదే ఆలోచిస్తూ ఇంకా అదే ఆలోచనలో ఉండిపోయాను అనమాట. ఏంటి ఇలా అలాంటి పరిస్థితుల్లో నన్ను చూసి అలా వెళ్ళిపోయారా, ఏం పట్టించుకోకుండా, ఒకరి ప్రాణం కంటే కూడా వీళ్ళకి ఆఫీసే ఎక్కువ అని అదే ఇంకా అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఎవరైనా అలా చూస్తే వదిలేస్తారా, అసలు ఇలా ఉంటారా మనుషులు? చాలా బాధ అనిపించింది. వాళ్ళు నాకు చాలా బాగా తెలిసిన వాళ్ళే, అంత తెలిసిన వాళ్ళు అంత బాగా ఉండేవాళ్ళు కూడా ఇలా చేస్తారా అని ఇంకా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి ఆలోచించి. కానీ ఇంకా కంట్లోంచి నీళ్లు బయటికి రాకుండా, అలా ఫంక్షన్ జరుగుతుంది కదా అక్కడ బాగోదు అని చెప్పి బాగా కంట్రోల్ చేసుకుని ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి అలాగే ఉండిపోయాను అనమాట. ఇంకా ఆ టైంలో అప్పుడు నాకు నిజంగా మెలకువ వచ్చింది. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే కళ అన్నమాట. ఇంకా అప్పుడు కూడా నేను కళలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఆ రోజంతా చాలా బాధగా అనిపించింది. కానీ వాళ్ళ మొహాలు నాకు గుర్తులేవు. కళ్ళలోనైతే నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే అని గుర్తుంది, కానీ వాళ్ళ మొహాలు అవి గుర్తులేవు. ఇంకా 2-3 రోజులు ఇంకా ఈ కళ గురించే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. చాలా బాధగా అనిపిస్తూ ఉండేది, ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి. కానీ ఒక 3 రోజుల తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట, అవి వచ్చింది ఎవరో కాదు, నన్ను కాపాడింది శనేశ్వరుడే, శనిదేవుడేనని అప్పుడు అర్థమైంది. అలా అర్థమైన తర్వాత ఆ రోజు నుంచి ఎంత సంతోషంగా అనిపించిందంటే ఆ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. ఫస్ట్ 3 రోజులు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆ రోజు మాత్రం అర్థమైన తర్వాత చాలా చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఆయన ఎందుకు అలా వచ్చాడు, ఆయన ఏం నేర్పించాలనుకుంటున్నాడు, నాకు ఏం చెప్పాడు అనేది అప్పుడు అర్థమైందనమాట. మనుషులు ఎలా ఉంటారు, మనతోటి దగ్గరగానే ఉన్నట్టు ఉంటారు, కానీ అసలు రూపం ఎలా ఉంటుంది వాళ్ళది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ బాగా అర్థమైనాయి అనమాట. అసలు ఆ రోజు నుంచి నాకు ఎంత ధైర్యం అనేది వచ్చిందంటే నాకు అప్పటి వరకు ప్రతిదానికి భయపడుతూ ఉండేదాన్ని, కానీ ఆ రోజు ఎంత సంతోషం వచ్చేసింది, ఎంత ధైర్యం వచ్చిందంటే ఇంకా జీవితంలో నేను దేనినైనా సరే ఎదుర్కోగలను, దేన్నైనా సరే ఫేస్ చేయగలను, నాకు ఇంకా అంత అర్థమైపోయింది అన్నంత అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంకా నాకు శని మహర్దశ కూడా అయిపోయింది కాబట్టి అప్పటికి ఇంకా ఒక 1 month ఏమో ఉన్నట్టుంది, అప్పటికి అయిపోతూ ఉంది కాబట్టి నా జీవితంలో చాలా మార్పులు వస్తాయి అనే చాలా విషయాల్లో అప్పటి నుంచి నన్ను నేను కొన్ని విషయాల్లో మార్చుకోవాల్సిన విషయాల్లో కూడా మార్చుకోవడానికి ట్రై చేశాను. చాలా విషయాలు మార్చుకున్నాను కూడా. అప్పటి వరకు నేను పడిన టెన్షన్స్, ఇంకా నాకున్న ఇన్సెక్యూరిటీస్, నా స్ట్రెస్ అంతా పోయిందనిపించింది ఆ రోజుతోటి. ఇంకా నాకే అసలు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పటి నుంచి ఇది కొత్త జీవితమా అన్నట్టుగా అనిపించింది అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, శనేశ్వరుడు 7.5 సంవత్సరాలు మనకి ఎలాంటి విషయాలు నేర్పిస్తాడు, ఏం నేర్పిస్తాడు అన్నీ అర్థమైనాయి అనమాట. మనం సమస్యల్ని ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఓపికతో సహనంతో ఎలా ఉండాలో కూడా నేర్పిస్తాడు. అలా ఇంకా వెళ్ళిపోయే ముందు మనకి ఏది అవసరమో అది కూడా ఇచ్చి వెళ్తాడు. అదే నాకు ఆయన కొండంత ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి శని మహర్దశ జరుగుతుంది అని
ఎక్కువ టెన్షన్ పడి అదే ఆలోచించి ఏదేదో చేయాలి అనుకుని ఏమవుతుందో అని భయపడుతూ ఎవరు ఉండకూడదు అని ఇది నేను చెప్పాలి అనుకున్నాను అందరికీ. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆయన తలుచుకుంటూ కుదిరినప్పుడల్లా కొంచెం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కనీసం దండం పెట్టుకుంటే చాలు. దండం పెట్టుకుని అట్లా చేస్తూ ఉంటే ఆయన మనకి ఏం చేయాలో అది చేసి మనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి వెళ్తాడు.